వెల్కమ్ బ్యాక్. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా నిమజ్జనోత్సవ శోభాయాత్రకు అలాగే నిమజ్జనోత్సవం జరిగే ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. మరి విజయవాడ నుంచి అలాగే విశాఖపట్నం నుంచి మరిన్ని వివరాలు అందించేందుకు విజయవాడ నుంచి మా ప్రతినిధి దామోదర్ అలాగే విశాఖపట్నం నుంచి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. ముందుగా విజయవాడలో ఎటువంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయవాడ నుంచి దామోదర్ చెప్పండి, ప్రస్తుతం విజయవాడలో నిమజ్జనోత్సవ శోభాయాత్రకు ఎటువంటి ఏర్పాట్లు చేశారో అలాగే ముఖ్యంగా భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఉన్న డీటెయిల్స్ ఏంటి? మొత్తం కూడా ఈ రోజు కనుక చూస్తే గనక రేపు మొత్తం నిమజ్జనోత్సవ కార్యక్రమం జరగబోతోంది. ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు కొన్ని చోట్ల అయితే నిమజ్జనాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ 63 అడుగుల భారీ అష్టలక్ష్మి గణపతి విగ్రహాన్ని నిమజ్జనోత్సవం అయితే మాత్రం ఎక్కడైతే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారో ఇక్కడ నుంచి ఇక్కడే నిమజ్జనోత్సవం చేసేందుకు మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే విగ్రహం నిర్మాణం చేసేటప్పుడే మొత్తం నిమజ్జనోత్సవానికి కావాల్సినటువంటి పైపులన్నీ కూడా మొత్తం విగ్రహంలో అమర్చడం జరిగింది. ఇప్పటికే నిమజ్జనోత్సవానికి సిద్ధమవుతుంది. దీంతో భారీ ఎత్తున ఆఖరి రోజు కావటం భారీ ఎత్తున భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున సంఖ్యలో వేల సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు. అయితే మనం చూస్తూ ఉన్నాం రేపు సాయంత్రం దాదాపుగా 6 గంటలకు విజయవాడలో కార్యక్రమం జరగబోతోంది. అయితే అన్ని ప్రాంతాల నుంచి కూడా రేపు సాయంత్రం 5 గంటల నుంచి కూడా నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అయితే హైదరాబాద్ తరహాలో ఉదయం నుంచి కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక దాదాపుగా మధ్యాహ్నం 4 గంటల నుంచి కూడా ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రధానంగా కనుక చూస్తే ఇక్కడ అటువంటి సాంప్రదాయం ఎందుకు అంటే ఇప్పటి వరకు విగ్రహాలు ఏర్పాటు చేసిన విగ్రహాల వద్ద ఉదయం మొత్తం కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అన్నదాన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత 4 గంటల కాడి నుంచి మొత్తం నిమజ్జనోత్సవానికి ఎక్కడైతే ఏర్పాటు చేశారో మొత్తం వినాయక విగ్రహాలన్నీ కూడా బయలుదేరబోతున్నాయి. విజయవాడలో దాదాపుగా 1500 విగ్రహాలు ఏర్పాటు చేసినప్పటికీ ఒక 500 నుంచి 600 విగ్రహాలు ఇప్పటికే నిమజ్జనం జరిగాయి. మరో 1000 విగ్రహాల వరకు రేపు నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ ఏర్పాట్లలో భాగంగానే మనం చూస్తూ ఉన్నాం ఈ 63 అడుగుల విగ్రహానికి సంబంధించినటువంటి నిమజ్జనోత్సవం అయితే మాత్రం దాదాపుగా ఎక్కడైతే ఈ విగ్రహం ఏర్పాటు చేశారో అక్కడే నిమజ్జనోత్సవం జరగబోతోంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మొత్తం కూడా నిర్వాహకులు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడే మొత్తం ఈ విగ్రహం ఉన్న చోట మొత్తం కూడా దానికి పైపులు మోటార్లు అమర్చి రేపు సాయంత్రం 6 గంటలకు ఇక్కడ ఉన్నటువంటి ఘంటసాల సంగీత కళాశాలలో ఇక్కడే నిమజ్జనం జరుగుతుంది. ఆ తర్వాత ఆ మట్టినంతటిని కూడా భక్తులకు పంచిపెట్టేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. థ్యాంక్ యూ.